అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి లుకింగ్ ఫర్ యాక్టర్స్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్ మేల్ అండ్ ఫీమేల్ అండ్ చిల్డ్రన్ అని అంటున్నారు. మా సినిమాలో నటించడానికి తెలంగాణ అయితే తెలిసిన హీరో హీరోయిన్ వాళ్ళ దోస్తుగాళ్ళు గ్యాంగ్లో ఉండేటోళ్ళు కోసం దేవులాడుతున్నాం. అన్ని వయసుల ఆడోళ్ళు మగాళ్ళు పోరగాళ్ళు ముసలాళ్ళు అందరూ కావాలి. మీరు రెండు మూడు ఎడిట్ చేయని మీ ఫోటోలతో పాటు ఒక నిమిషం మీ వీడియోస్ పంపుండ్రి అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. ప్రొడక్షన్ నెంబర్ 1 అంట. గతంలో మీరు ఏ సినిమా చేయలేదు అంటున్నారు. సో స్టోరీ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై ప్రవీణ్ అనపర్తి గారు అంటండి. సో వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, సార్ సినిమాకి పబ్లిసిటీ ఎంతవరకు అవసరం అని అడగటం జరిగింది. సినిమా చేయటం కన్నా కూడా ఆ సినిమాని పబ్లిసైజ్ చేయడం అనేది చాలా 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 కంటే చాలా ఎక్కువ అవసరం అండి. సో దీనికి నేను రీసెంట్ ఎగ్జాంపులే చెప్తాను. రీసెంట్ ఎగ్జాంపుల్ వచ్చేసి లిటిల్ హార్ట్స్ అనే ఒక సినిమా వచ్చింది కదా. ఆ లిటిల్ హార్ట్స్ అనే ఒక సినిమా బడ్జెట్ వచ్చేసి 1,50,00,000. కానీ దానికి పబ్లిసిటీ పెట్టిన ఖర్చు వచ్చేసి 2,50,00,000. అంటే సినిమా బడ్జెట్ కంటే పబ్లిసిటీ బడ్జెట్ అనేది ఎక్కువ పెట్టారు. దానివల్ల ఉండే ప్రయోజనం ఏంటి అంటే వాళ్ళకి రీచ్ వెళ్ళింది. అంటే ఇప్పుడు ఈ 2,50,00,000 ఏం ఖర్చు పెట్టారు సార్ అంటే, ఎన్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేశారు. అంటే ఒకసారి ఏమంటారు, ఆ బలగం హీరో అన్నాడు కదా, పక్కన పేరు గుర్తుకు రావట్లేదు, దర్శిని పిలిచారు, ఒకసారి మనోజ్ని పిలిచారు, ఒకరోజు ఇంకొక హీరోని పిలిచారు, ఒకరోజు ఇంకో హీరోని పిలిచారు, ఒకరోజు ఒక ప్రొడ్యూసర్ని పిలిచారు, ఒకరోజు బండ్ల గణేష్ని పిలిచారు. ఇలా వీళ్ళందరినీ పిలిచి ఒకరోజు అదే కల్కి డైరెక్టర్ ఉన్నాడు కదా, సో ఆయన్ని పిలిచారు. వాళ్ళందరినీ పిలిచి ఏం చేశారు అంటే, ఫలానా సినిమా వస్తుంది, ఇది అవుట్ అండ్ అవుట్ జెంజీ కిడ్స్ చేసిన ఒక సినిమా, ఇది చాలా ఎంటర్టైన్మెంట్ సినిమా, ఇది చాలా బాగున్న సినిమా, దీన్ని మీరు 2 గంటల 10 నిమిషాల 15 నిమిషాల నవ్వుకోవచ్చు, ఎంటర్టైన్ అవ్వచ్చు, సరదాగా ఫన్ చేయొచ్చు, ఫ్రెండ్స్ అందరితో వచ్చి ఒక ఫన్ రైడ్ని ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో వచ్చి ఒక ఫన్ రైడ్ని ఎంజాయ్ చేయొచ్చు అని దగ్గర ఓ 15 నుండి 20 స్టేజెస్ క్రియేట్ చేశారు వాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళందరినీ పిలవటానికి అయ్యే ఖర్చు కావచ్చు, ఒక స్టేజ్ని ఏర్పాటు చేసుకోవడానికి అయ్యే ఖర్చు కావచ్చు, దానికి యాంకర్ ఇంకా అయ్యే ఖర్చు కావచ్చు, లేదంటే ఉన్న ఆర్టిస్టులు టెక్నీషియన్స్ రావడానికి అయ్యే ఖర్చు కావచ్చు. ఇలా డిఫరెంట్ మాధ్యమాల్లో మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ అనేవి ఖర్చులు అనేవి ఏర్పడతా ఉంటాయి. సో వీటన్నిటికీ ఖర్చు పెట్టడానికి మనకి ఎంతో కొంత అమౌంట్ కావాలి. ఇది కాకుండా పేపర్ ప్రకటనలని, వాల్ పోస్టర్లని, సోషల్ మీడియా అంటే సుమన్ టీవీ అని ఇప్పుడు వచ్చిన మీడియాకి ఏంటి, వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ పే చేసి వాళ్ళు పబ్లిసైజ్ చేయించుకోవాలి, వాళ్ళు పిఆర్ కంటెంట్ ఇవ్వాలి అంటే. సో ఆ పిఆర్ కంటెంట్కి అయ్యే ఖర్చు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఖర్చు పెట్టారు. సో 2,50,00,000 ఖర్చు పెట్టితే వాళ్ళకి సుమారు 70 కోట్ల పైన బిజినెస్ అయింది. వాళ్ళ సినిమాకి పెట్టిన బడ్జెట్ అంతా 1,500,00,000, వాళ్ళు పబ్లిసిటీకి పెట్టిన బడ్జెట్ అంతా 2.5 కోట్లు, మొత్తం కలిపితే అంతా 4 కోట్లు, వాళ్ళకు వచ్చిన రెవెన్యూ అంతా 70 కోట్లు. 4 కోట్లు ఎక్కడ, 70 కోట్లు ఎక్కడ, సమ్వేర్ అబౌట్ వాళ్ళకి 66 కోట్లు లాభాలు వచ్చినాయి. సో ఈ 66 కోట్లు లాభాలని తోటి వాళ్ళు ఇంకెన్ని సినిమాలు చేయొచ్చు. నేనేమంటాను అంటే, మీరు సినిమా చేయటం అనేది గొప్ప కాదు, సినిమాని జనాల వరకు తీసుకెళ్ళటం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, మనం కొత్తగా వస్తున్నాం కాబట్టి మనకి డిస్ట్రిబ్యూటర్లు రారు, బయ్యర్లు రారు, ఎగ్జిబిటర్లు రారు, ఎవరు రారు. కాబట్టి మనం ఏం చేయాలి, మనమే క్యూబులు కట్టుకోవాలి, మనమే థియేటర్ రెంట్లు కట్టుకోవాలి, మనమే డిటిఎస్లు కట్టుకోవాలి, అన్నీ పే చేసుకొని వాల్ పోస్టర్లు మనం వేసుకోవాలి, మెట్రోలో మనం వేసుకోవాలి, టీవీలో ప్రకటనలు మనం వేయించుకోవాలి, పేపర్లో ప్రకటనలు మనం వేయించుకోవాలి, పలానా సినిమా రిలీజ్ అవుతుందని చెప్పుకుంటూ ఉండాలి, మెట్రోలో ప్రకటనలు మనం వేయించుకోవాలి. హీనపక్షంగా 10-15 యూట్యూబ్ ఛానళ్ళు, 4-5 శాటిలైట్ ఛానళ్ళు, అక్కడికి వెళ్ళి మనం బాబు మా సినిమా రిలీజ్ అవుతుందిరా బాబు అని ఇంటర్వ్యూలు ఇవ్వాలి. ఇప్పుడు సుమన్ టీవీ లాంటి దానికి మనం నా సినిమా రిలీజ్ అవుతుంది కొంచెం ఇంటర్వ్యూ చేసేస్తారా అంటే వాళ్ళు ఎదురు 60,000 అడుగుతున్నారు. సో కనీసం నేను 2 ఇంటర్వ్యూలు పెట్టుకోవాలంటే 1,20,000, నేను ఒక 10 ఇంటర్వ్యూలు పెట్టుకోవాలంటే సమ్వేర్ అబౌట్ 60,000 ఇంటూ 10 = 6,00,000 దానికే అవుతుంది. అది కాకుండా శాటిలైట్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. అది కాకుండా నేనేమంటానంటే ఇలా డిఫరెంట్ సినారియోస్లో మనకు ఖర్చు అనేది ఉంటుంది. సో ఆ ఖర్చు పెట్టుకోవడానికి మనం ప్రిపేర్డ్గా ఉన్నట్లయితేనే మనం సక్సెస్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 8686 చెప్తాను. ముందు మీరు లైక్ చేశారా? లైక్ చేయండి, పర్లేదు, మీరు లైక్ చేసిన తర్వాత చెప్తాను.
అలాగే కమెంట్ చేసే మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్, క్వైరీస్ ఏమైనా ఉన్నట్లయితే కమెంట్ చేయండి. అది కాకపోయినా కానీ సార్ హలో సార్, హాయ్ సార్, ఒక ఎనర్జీ బూస్ట్ ఇవ్వండి కామెంట్లో. అండ్ కామెంట్లోకి వెళ్ళి హైప్ చేశారా చేయండి. అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇప్పుడు కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 8686714877. రిపీట్ 8686714877. డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసింది కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మమ్మల్ని డబ్బులు అడిగా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.